తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో కర్నూలు చేరుకోనున్నారు ఆయన. అక్కడి నుంచి పాణ్యం నియోజకవర్గం పరిధిలోని పిన్నాపురంలో నిర్మాణ దశలో ఉన్న ఇరిగేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పనుల తీరును మాజీ పీసీసీ గిడుగు రుద్రరాజుతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, ప్రణాళికపై చర్చించనున్నారు. అనంతరం కర్నూలు మీదుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గీత. ఈ రోజు తెలంగాణకు చెందినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటు ఉభయ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం ఇటు బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరినటువంటి రాజనరసింహ మరి కాసేపట్లో కర్నూలు చేరుకోనున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు మరియు నంద్యాల జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి ఆయన సమావేశం కానున్నారు. దాని తర్వాత ఓరోకల్లు వద్ద ఉన్నటువంటి పిన్నాపురం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పరిశీలించేందుకు ఆయన ముఖ్యంగా వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద అయినటువంటి సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏదైతే పిన్నాపురంలో ఉందో దాన్ని సందర్శించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఈ గ్రీన్ ఎనర్జీ పార్క్ ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అన్న దాన్ని ఆయన పరిశీలించేందుకు వస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇటు పవర్ జనరేషన్ లో అత్యంత ఆధునికంగా చేపట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పరిశీలించడం అన్నది, ఈ యొక్క డిప్యూటీ సీఎం పరిశీలించడం అన్నది ఆసక్తి రేపుతుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఇటు నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందినటువంటి కాంగ్రెస్ నేతలతో కూడా సమావేశమై ఈ యొక్క పార్టీ ప్రతిష్టత, పార్టీ బలోపేతానికి ఇక్కడ తీసుకుంటున్నటువంటి చర్యల మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఏదేమైనా తెలంగాణకు చెందినటువంటి డిప్యూటీ సీఎం ఈ యొక్క కర్నూలు జిల్లాలో పర్యటించడం అన్నది కొంచెం ఆసక్తి రేపిస్తున్న అంశంగా మనం భావించాలి. థ్యాంక్ యూ కిషోర్.